Vega Jewelers, luxury bridal jewelry exhibition and sale, 8th and 9th November, Hotel Radisson Blue, Bangalore. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందన్న. మీరు కల్మషం లేకుండా మాట్లాడుతున్నారు చూసావా, అది చాలా చాలా నచ్చుతుంది ఎవరికి, చూసే ప్రేక్షకులకి, మాలాంటి వాళ్ళకి కూడా. కల్లా కపటం లేని మాటలు మీవి. దాన్ని ఫిల్టర్ చేయడానికి ఏమి ఉండదు. గొప్పగా మాట్లాడతారు, గ్రేట్ అది. కానీ ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఏం చేస్తారు అనుకున్న వ్యక్తి ఏం చేశారో ఒకసారి చూసిన తర్వాత కూడా మాట్లాడదాం. సుబ్బు వెయ్యి. కానీ ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదన్న. అల్లు అర్జున్తో వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది? ఫైటింగ్లో చాలా ఆచితూచి ఆ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే కష్టం. ఫైటర్కైనా హీరోకైనా చాలా చాలా కష్టం. ఎలా ఉంటుంది ఆ బాండింగ్ అల్లు అర్జున్తో మీకు? ఆయన కూడా చాలా ఐడియాలో ఉంటాడు. అల్లు అర్జున్ గారు చాలా ఐడియాగా ఉంటాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది కూడా మనం కూడా దాన్ని గమనించుకుని వెళ్తూ ఉండాలి 1-2 సార్లు. ఎప్పుడన్నా ఒక మంచి ఫైట్ లో ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? చాలా చేశాను ఆయనతో. చేశారు, ఓకే. ప్రాక్టీస్ లో కానీ లేకపోతే తెలియకుండా తగిలేది? అది ఇప్పుడు అది చేశాను. అది ఒకటి దాంట్లో దెబ్బలు తగిలినాయి బాగా. అదేది ఆయన మిలిటరీ దాన్ని మీద సినిమా చేసాడు, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. దాంట్లో అన్ని పీటర్ మాస్టర్ కార్లు, ఈ కార్ ఎక్కి అడుపుకోవాలి ఇటు పడాలి. దాంట్లో ఆయన లాక్ కొడితే కారుకి తలగా గ్లాసులో వెళ్ళిపోయింది, బాడీ అంతా కోసపోయింది, అది ఇరుకిరుకు అయిపోయి అసలు అక్కడ తగలాల్సింది కాదు. ఆ కారుకి వేరే చోట పెట్టారు. ఆయన ఈ అడావుడి మీద ఆయన లాగేసి కొట్టేశాడు. అది సర్లే ఆయన మూమెంట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా వెళ్ళిపోయాను. ఆయన మూమెంట్ ఇచ్చాడని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకుని దొరబడిపోయాను కారులో. నా బాడీ దానిలో పట్టలేదు, ఒళ్ళంతా వెనకాల ఒళ్ళంతా అక్కడక్కడ క్లాస్ అన్న కొట్టకపోయాను. దెబ్బలు అన్ని కోసపోతుంటాయి, కట్ అవుతా ఉంటాయి అన్ని. ఓకే, ఏమన్నారు బన్నీ గారు మరి? అయినా హాస్పిటల్లో అర్జెంట్ వస్తే వాడు చూపించాడు, జాగ్రత్త బాగా ఫాలో అవుతాడు. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తేనే ఇప్పుడు చెన్నై ఆడిపోవటం అమ్మ రామకృష్ణ రమ్మన్నారు పిలుస్తాడు. ఓ, బన్నీ గారు పిలుస్తాడు. రామకృష్ణ గారు రమ్మని చెప్పి. ఓకే ఓకే, బాగుంటారా బన్నీ గారు సెట్ లో? బాగానే ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటారా? ఫ్రెండ్లీగా ఉంటాడు. రామకృష్ణ గారితో ఎలా ఉంటారు? బాగా ఆట పట్టిస్తుంటారా? సరదాగా ఫైట్ లో. ఓకే, ఇది ఓ ఈ ఫైట్ సీన్ ఓ కార్లో దోసేయాలి, ఫైట్ అంతా ఇవ్వలాడు. అతన్నే కొంచెం బిట్టువా నాకంటే ఆ కార్లో నెట్టేయాలి లోపలికి. ఓకే ఓకే ఓకే, దానికి ప్యాడింగ్ పెట్టింది వేరే, ఈయన లాగేసింది వేరే, ఆ స్పీడ్లో లాగేసాడు. అంటే అవుట్లో ఓకే ఇంకో చోట లాగేసాడు. అందువల్ల ముందు గ్లాస్ ఆ ముందు గ్లాసులో వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు యంగ్ హీరోస్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడున్న హీరోస్లో బాగా టెక్నిక్గా, అంటే ఫైటర్కి ఇబ్బంది పడకుండా, ఆయన ఇబ్బంది పడకుండా ఈజీగా మంచి ఫైట్ సీన్లు చేసే హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? ఇప్పుడున్న హీరోస్లో బన్నీ కానీ, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు. వాళ్ళు బ్రహ్మాండం ఉంటుంది, వాళ్ళు బాగుంటుంది. ఆ బిల్డ్ బాగానే ఉంటుంది. ఇంకా తర్వాత బిల్డ్ అనేది కష్టంగా ఉంది కానీ, ఇంకా అక్కడ చిన్నవాళ్ళు అనేది కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు బాగా మోల్డ్ అయిపోయారు వాళ్ళు కూడా. బన్నీ గారు సూపరు. ఆయన ఎన్టీఆర్ కూడా ఒక 20 మందిని లైన్లో పెట్టి కొట్టుకుంటూ వెళ్ళమన్నా బ్రహ్మాండం కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. టైమింగ్ బట్ అలాగా కృష్ణ గారితో చేశాను నేను. 100 మందిని లైన్లో పెట్టుకుంటూ వెళ్ళినా కూడా 100 మంది కూడా ఎక్కడ మిస్ కాకుండా కొట్టుకుంటూ వెళ్ళేవాడు ఆయన, హీరో కృష్ణ గారు. ఓకే, అంటే పెద్ద ఇదనేది కదా, ఇలా టప ఎవడు తగలకుండా వెళ్ళడం, అందరూ టచ్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఓకే, నేను ఆయన ఒక్కడ చూశాను. ఎంత ఇట్లా తగులుతుందా, కొంచెం గట్టి తగులుతుందా? అలాగే తగులుతుంటుంది. అందుకే ఇంతమందిని కొట్టుకున్నాడు, 100 మందిని కొట్టుకుంటూ వెళ్తాడు. అంటే మైండ్ అంత జ్ఞాపక శక్తి హీరో కృష్ణ గారికి. నేనైతే ఒక 7 సినిమాలు దాకా చేశాను ఆయనతో. 100 మందిని కూడా ఎవరిని మిస్గా ఒకసారి చూసాడంటే ఓకే అది వెళ్ళిపోతున్నాను. అది నేను తెలుగులో మళ్ళీ ఎన్టీఆర్ గారిని చూశాను.
పెద్ద ఎన్టీఆర్ చిన్న చిన్న ఎన్టీఆర్ ఓకే పెద్ద ఆయన అలా కొట్టడు, పెద్ద ఆయన ఎవడన్నా సప్ప కొడతాడు. ఓకే రమణ్ బ్రదర్ ఆయన వారు పడతాడు, ఆయన గట్టిగా ఆయనకి తృప్తిగా కొడతాడు. తృప్తిగా ఆడ పడితే ఆయనకి అది ఒక ఇష్టం. ఓకే ఓకే చిన్న ఎన్టీఆర్ ఈయన కృష్ణ గారు లాగా ఈయన చూశాడు, వెళ్తాడు. ఈయన కూడా 20 మందిని పెట్టినా 20 మందిని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే నాకు బాగా నచ్చాడు. ఫైటర్ని ఇబ్బంది పెట్టకుండా. ఓకే ఈయన ఒకడు రామ్ చరణ్ కూడా బాగా అలవాటు అయ్యేటట్లు. సో వీళ్ళిద్దరు బాగా నాటు తెలియదు. ఓకే కానీ ఎలాంటి ఫైట్లైనా బాగా అలవోకగా చేస్తారు, అవైలబుల్గా చేసుకుంటా వెళ్తా అవును ఉంటాడు. కానీ ఇన్ని ఫైట్లు చేశారు కదన్నా, ఏ ఫైట్ అప్పుడు మీకు బాగా ఇబ్బంది అయ్యి దెబ్బలు తగిలిని, కాల్ ఫ్రాక్చర్ అయింది? మిర్చిలో నాకు దెబ్బలు తగిలి. మిర్చి సినిమా అప్పుడా? ఏ సీను? అదే ఆడ ట్విస్ట్ చేసి పడేసాడు కదా, అప్పుడు కాలు పోయింది. ఇరిగిందా? స్పాట్ లోనే? స్పాట్ అంటే లింక్ ఎలా తప్పుకుంటాయి మోకాళ్ళు, ట్విస్ట్ అయిపోతాయి కదా. ఓకే అదొకటి. దీంట్లో కూడా మన ఇది విష్ణుది కూడా ఒక సినిమా చేశాను. విష్ణు దాంట్లో కూడా ఒక ఫైట్ మంచి ఫైట్ సోలో ఫైట్ చేశాను. దాంట్లో కూడా ట్విస్ట్ అయిపోయింది. ఓకే వెళ్తా ఉంటే ఇవన్నీ మళ్ళీ పిండి కట్టలు వేసుకొని ఒక 6 రోజులు ఉంటాం, పిండి కట్టేయడం, మళ్ళీ చిన్న సెటిల్ అవ్వగానే మళ్ళీ లైఫ్ ఇలాగే ఇన్ని సంవత్సరాలు ఈ జీవితాలు ఇలాగే పోయి. ఓకే సో ఆల్మోస్ట్ బాడీ అంతా డ్యామేజ్. బాడీ అంతా డ్యామేజ్. బాడీ ఈ సినిమాలకి ఒక 500 దెబ్బలైన తగులుంటాయా? తగులుతానే, ఎక్కువగా తగులుతుంటాయినా. వీటికి ఏంటంటే లైట్గా ఇంట్లో వామాపు, కొంచెం జిమ్లో వామాపు. ఈ దెబ్బ ఈ మెడిసిన్ ద్వారా తగ్గాలంటే ఈ మళ్ళీ పని చేయవు. ఓకే ఇది వామాప్లోనే, ఏది ఈ జిమ్ వామాప్లో తగ్గిందంటే మళ్ళీ పని చేస్తాం. కానీ ఫైటర్ జీవితం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి మంచిగా వస్తాం అనేది అయితే ఉండదు. లేదు, ఏమవుతుందో చెప్పలేము. ఒక ఫైటర్ పొద్దున్న లేచి బయటికి షూట్కి వెళ్తున్నాడు అంటే వాడు కరెక్ట్గా అలా తిరిగి వస్తాడని నమ్మకం లేదు, కరెక్ట్గా అలాగే వస్తాడనేది నమ్మకం లేదు. ఈ ఫైటర్ జీవితం అంతే. ప్రతి ఫైటర్ ఏ ఫైటర్లు అయినా ఇప్పుడు నుంచి ఆ కాలం నుంచి కూడా ఫైటర్లు అంతే. కరెక్ట్గా వెళ్ళాడంటే వాడు సాయంత్రానికి ఎలా వస్తాడు అనేది, ఇంటికి మంచిగా వచ్చాడా ఓకే అది అనుకోవడం తప్ప ఎక్కడ ఏ డ్యామేజ్ అవుతుందో కూడా ఏదో ఇష్టపడి వస్తుంటారు, ఇష్టపడి వస్తూ ఉంటారు. సినిమా క్రేజ్ కదా, ఇష్టంగా వస్తారు. కానీ ఇది కరెక్ట్గా ఇది కాదు, మన లైఫ్ కరెక్ట్ కాదు. ఆ ఫైట్ అనే అతనికి లైఫ్ కరెక్ట్ కాదు. అదే రిస్కీ షాట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఏం లేదు కదా. లేవు, రియల్ గా చేయాలి. కింద ఈ బెడ్స్ కూడా బెటర్ లేదు. ఇప్పుడు ఏదో సినిమా కన్నా మాస్టర్ గారు మన ఇక్కడ అసెంబ్లీ దగ్గర హైటెక్ బస్సు అంటే హైటెక్ మనం బయట ప్రైవేట్ బస్సులో 20 మంది పైకి ఎక్కేసి పైనుంచి ఒకేసారి జంప్ చేయాలి, కర్రల కత్తులు పట్టుకొని ఫైటర్లో. అది కింద పడితే మళ్ళీ 1 more షాట్ పైనుంచి, అంటే కనీసం 10 ఫీట్లు ఉండదా, ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి ఒకేసారి జంప్ చేసి లగేయాలి ఈరమ్మట. ఒక 10 సార్లు ఎవడన్నా ఒక్కడు కింద 5 అయినా కూడా మళ్ళీ 1 more షాట్ రాజమాస్టర్ గారి. అలాగా ఒక 10 సార్లు. దాంట్లోనే కొంతమంది డ్యామేజ్ అయ్యాయి రోడ్లో. అప్పుడు బెడ్లే ఉండి, ఏడండి బెడ్లు, బెడ్ లేవు, రోపులు కూడా లేవు. ఇప్పుడు కదా ఇవన్నీ వచ్చినాయి. అవును, మీరు ఫైట్లు చేసేంత రోపులు అసలు లేవు కదా. అసలు లేవు. ఏదైనా రియల్గా చేయాల్సింది. అప్పుడు కింద పడాలంటే కింద పడాలి, పైన లేకపోతే తెల్లారి కట్టు వాడు పక్క. మరి అప్పుడు అదే కదా, పని చేస్తేనే ఇది కరెక్ట్గా చేస్తున్నాయంటే వాడిని పిలవడం, లేకపోతే లేదు. అలా మీ సర్కిల్లో కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని అది బెడ్ మీద ఉండి ఇంకా సినిమాలకు కూడా పనికి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చిన్న షాపులు పెట్టుకొని, అది కొంచెం చదువు వచ్చినాడు, చిన్న షాపులు పెట్టుకొని, లేదంటే ఏదో బరిదోడు ఏదో కాసిన మేపుకుంటా ఊర్లో చాలా అవాయిడ్ అయిన వాళ్ళు చాలా మంది అంటున్నారు. ఓకే, ఇక వాళ్ళకి ఏం లేదు పాపం. అసలు మీరు వచ్చినప్పుడు ఎంత ఉండేది రోజుకి? నేను వచ్చినప్పుడు 130 రూపాయలు రోజుకి.